హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సంగమేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మైనిట్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. సో ప్రస్తుతానికి ఈరోజే రిలీజ్ అయింది మైనిట్స్ యాప్ అనేది. సో గూగుల్ ప్లే స్టోర్లో ప్రస్తుతానికి లేదు. సో మనం లేదు కాబట్టి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఒకసారి చూద్దాము. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది. ఆ లింక్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో మీకు ఎందుకు ఇలా వస్తుంది అనేది, మీకు యాప్ స్టోర్లో లేదు కాబట్టి ఇలా వస్తుంది. యాప్ స్టోర్లో ఉంటే మీకు ఇలా ఈ ప్రాసెస్ కాదు. యాప్ స్టోర్లో ఉంటే ఆటోమేటిక్గా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లే స్టోర్లో లేనందుకు ఇలా వస్తుంది. మనకు ఇలాంటి యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోకూడదు యాక్చువల్గా. నిజానికి అన్నోన్ యాప్స్, మనకు తెలియని యాప్స్. ఇది మనకు తెలిసిన యాపే, మన కీబోర్డ్కి సంబంధించిన యాపే కాబట్టి నో ప్రాబ్లం. సో డౌన్లోడ్ ఎనీవే అని కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే అని వస్తుంది కదా. డౌన్లోడ్ ఎనీవే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ కొట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ ఓపెన్లో లేకపోతే మీకు ఏం అక్కడ వస్తుంది, ఇక్కడ మీకు సెట్టింగ్స్లో మీకు ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్లో క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసిన యాప్ అనేది దీంట్లోకి వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా సెట్టింగ్స్ అడుగుతుంది. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ కొంతమంది ఆల్రెడీ సెట్టింగ్స్ ఇచ్చుంటే ఈ ఆప్షన్ రాదు. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. డైరెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళిపోతే సెట్టింగ్స్లో ఇలా వస్తుంది. ఇక్కడ మీకు అలో ఫ్రమ్ దిస్ డివైస్ అని వస్తుంది. సో ఇక్కడ ఇది ఆన్ చేయండి. ఇది ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క రకంగా టైం తీసుకుంటుంది. యాప్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. కొందరికి ఏమో యాప్ ఇన్స్టాల్డ్ అని రావట్లేదు. సో కొందరికి ఇలా వస్తుంది. యాప్ ఇన్స్టాల్ అని రావట్లేదు కాబట్టి కొంతమందికి ఇలా వస్తుంది. ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ ఉంది కదా, మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీకు కొందరికి ఇలా వస్తుంది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్, దీనిపై ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అవుతుంది. అనే యాప్ అనేది ఇక్కడ వస్తుంది కదా. సో ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేస్తే మీరు వస్తుంది కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ అకౌంట్కి సంబంధించిన ఎవరికి అయితే మీరు మైనిట్స్ యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఎవరి అకౌంట్కి అయితే, సో వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏది సేమ్, కీబోర్డ్కి సేమ్ ఉండాలి, కీబోర్డ్లో సేమ్ ఉండాలి, మైనిట్స్లో సేమ్ ఉండాలి. మీరు రెఫరెన్స్లో సేమ్ నెంబర్ ఇచ్చుంటే కనుక ఓపెన్ అవుతుంది. సో నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఇక్కడ. సో నా అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ అయిపోతుంది. మన యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ హోమ్ బటన్ ఉంది, కింద సెర్చ్ బటన్ ఉంది. ఇది వ్యాలెట్ ఆప్షన్. ఇక్కడ ఉంది. సో ఇక్కడ హిస్టరీ ఉంది. ఇది మై అకౌంట్. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఇక్కడ ఉంది. డిటిహెచ్ రీఛార్జ్ ఇక్కడ ఉంది. ఫాస్టాగ్ రీఛార్జ్ ఇక్కడ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్స్. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్యూచర్లో ఎనేబుల్ అవుతాయి. ప్రస్తుతానికి ఎనేబుల్ అవ్వలేదు. సో కంగారు పడాల్సిన పని లేదు. ప్రస్తుతానికి ఓన్లీ రీఛార్జ్ మాత్రం అవుతుంది. ఏవి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇవి మాత్రమే కొన్ని ఆప్షన్స్ మాత్రమే అవుతున్నాయి, అన్నీ అవ్వట్లేదు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత దీంట్లోకి మన వ్యాలెట్లో మీద క్లిక్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ వ్యాలెట్ సెంటర్లో ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. కింద సెంటర్లో వ్యాలెట్ సింబల్ ఉంది బ్లూ కలర్లో, ఇక్కడ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ నా వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే ఐఎన్ఆర్ బ్యాలెన్స్ 0 ఉంది. రివార్డ్ పాయింట్స్ బ్యాలెన్స్ 0 ఉంది. సో దీంట్లోకి మనం ఎలా పంపించుకోవాలనేది కీబో అకౌంట్లో మనకు ఆప్షన్స్లో ఉంటుంది. యాడ్ క్యాష్ అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. యాడ్ క్యాష్ అనేది ఎట్లా, ఇక్కడ యాడ్ క్యాష్ మీద క్లిక్ చేయండి. యాడ్ క్యాష్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ని ఇక్కడ దీంట్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను, అంత అమౌంట్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. 100 రూపీస్ అనుకోండి. యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని వేరే మొబైల్తో స్కాన్ చేసి పంపించవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, పే వయా యూపీఐ అని. కింద క్యూఆర్ కోడ్ కింద ఆర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఉంది కదా,
ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ ఫోన్లో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. నేను పే వయా యూపీఐ నుంచి క్లిక్ చేసి చూస్తాను, ఒకసారి చూద్దాం. ఇలా మీ ఫోన్పే ఆటోమేటిక్గా ఓపెన్ వస్తుంది. మీ దగ్గర ఏం యూపీఐ యాప్స్ ఉన్నాయి, గూగుల్ పే, ఫోన్పే, మీ దగ్గర యూపీఐకి సంబంధించిన యాప్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. ఫోన్పే మీద క్లిక్ చేస్తాను. జస్ట్ వన్స్ మీద క్లిక్ చేయాలనుకుంటే జస్ట్ వన్స్, ఆల్వేస్ మీరు ఫోన్పే నుంచి చేయాలనుకుంటే ఆల్వేస్ మీద క్లిక్ చేయండి. సో ప్రస్తుతానికి నేను జస్ట్ వన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అడుగుతుంది, ఇక్కడ అన్లాక్ చేయమంటుంది. అన్లాక్ చేసిన తర్వాత జస్ట్ పే మీద క్లిక్ చేస్తే పేమెంట్ యూపీఐ పిన్ అడుగుతుంది కదా, పేమెంట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. రివార్డ్స్ పాయింట్స్ ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు. ఈ రివార్డ్స్ పాయింట్స్ ఉంది కదా, దీంట్లోకి ఎట్లా రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి అనేది చూద్దాం ఒకసారి. దీనికోసం మనం కీబో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ ఫోన్ నెంబర్తో ఏ అకౌంట్ అయితే కీబో అకౌంట్ లింక్ ఉందో అదే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అకౌంట్ని కీబో అకౌంట్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. కీబో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ యాప్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్కి సంబంధించిన అకౌంట్, అదే వాళ్ళకి సంబంధించిన అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ కీబో అకౌంట్ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఈ 3 డాట్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ ఆప్షన్, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఈ ఆప్షన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనీడ్స్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ పాయింట్స్ ఉంటాయి కదా, ఒకసారి దాన్ని క్లిక్ చేద్దాం. ఇది ఆల్రెడీ మీకు 125 కాయిన్స్, మీకు 25 రూపీస్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి 125 పాయింట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి చూపిస్తుంది. లేదనుకుంటే ఇంకా కొంచెం పాయింట్స్ మీకు ఎలా రెడీమ్ చేసుకోవాలి, ఎలా వస్తాయంటే మీకు బీసీటీలో ఉన్న కాయిన్స్, బీసీటీలో మీరు కొనుక్కున్నవి మీ దగ్గర ఉన్న కాయిన్స్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసిన కాయిన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం రెడీమ్ చేసుకోవడానికి, అవి మాత్రం పాయింట్స్గా మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది ఇక్కడ. సో కన్వర్ట్ బీసీటీ టు దానికి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి, కన్వర్ట్ బీసీటీ టు రివార్డ్ పాయింట్స్. మీకు రివార్డ్స్ పాయింట్స్ దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ కన్వర్టబుల్ పాయింట్స్ పాయింట్స్ 22 ఉన్నాయి. సో ఇవి అంటే మీరు ఆల్రెడీ కొనుక్కోవాలి వేరే దగ్గర నుంచి, మీ దగ్గర ఉన్న కాయిన్స్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో వాటిని మాత్రమే మీరు రివార్డ్ పాయింట్స్గా మార్చుకోవచ్చు. సో ఏం చేయాలంటే అప్పుడు మీ కాయిన్స్ని అమ్మేసుకొని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కాయిన్స్ కొనుక్కున్నారనుకోండి మీకు నచ్చిన రేట్స్లో, సో అవి అనేది మళ్ళీ మీరు ఈ రివార్డ్ పాయింట్స్ లాగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు రివార్డ్స్ పాయింట్స్ అనేది మార్చుకోవచ్చు. ఆ రివార్డ్స్ పాయింట్స్ని మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనస్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళేసి మీరు పాయింట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ 125 ఉంది కదా, 125. సో నీ 125 పాయింట్స్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ పైన సబ్మిట్ బటన్ ఉంది చూడండి, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. సో రివార్డ్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ టు మైనీడ్స్ యాప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఓకే చేసేయండి. మళ్ళీ మైనీడ్స్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇది మళ్ళీ ఒకసారి హోమ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. యాప్ని మళ్ళీ వ్యాలెట్లో ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి మనం అక్కడ 125 రివార్డ్ పాయింట్ ట్రాన్స్ఫర్ చేసాం కదా, 125 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి. సో ఇది ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, దీన్ని ఎలా వాడాలనేది మరో వీడియోలో చేసుకుందాం. సో దానికి సంబంధించిన వీడియో మళ్ళీ ఇదంతా లెంతీ అవుతుంది. కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఎలా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.